హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న చిలకలూరుపేట సభలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ప్రధానమంత్రి మోదీ గారికి పనికిమాలిన పవన్ కళ్యాణ్కి తేడా ఏంటన్నది ఆ సంఘటన మనం చర్చించుకుంటే మనకు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తున్నప్పుడు మధ్యలో మోదీ గారు వచ్చేసి ప్రసంగాన్ని ఆపేశారు. అందరూ ఏమవుతుందని చూడగా మోదీ గారు ఎదురుగా అంటే టెంపరరీ పోల్స్ పెట్టేసి లైట్స్ కోసం టెంపరరీ పోల్స్ పెట్టారు. ఆ పోల్స్ పైన యువకులు పిల్లలు వాళ్ళంతా నిల్చుంటే మోదీ గారు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాన్ని ఆపేసి అక్కడ పైన నిల్చున్న వాళ్ళంతా కిందికి దిగండి, అక్కడ ఎలక్ట్రిక్ వైర్స్ ఉన్నాయి, షాక్ తగులుతుంది, మీకు మీ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ప్రధానమంత్రిగా నాపై ఉన్నది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, కిందికి దిగండి, ఫస్ట్ కిందికి దిగేంత వరకు మళ్ళీ ప్రసంగాలు మొదలు కావు, మీరు నాకు కనిపిస్తున్నారు, మీరు టీవీలో కూడా కనిపిస్తున్నారు, అది ఫైన్, కానీ ఫస్ట్ కిందికి దిగండి అని చెప్పేసి మోదీ గారు అక్కడ ఉన్న వాళ్ళని దాదాపు 20-25 మంది యువకులు ఉంటే వాళ్ళందరినీ కూడా కిందికి దించారు. ఈ సందర్భంగా మోదీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఎవరి ప్రాణమైనా ఒకటే, పేదవాడైనా రాజైనా లేకపోతే డబ్బున్నోడైనా డబ్బు లేనివాడైనా ఎవ్వరి ప్రాణమైనా ఒక్కటే. ఒక ప్రధానమంత్రిగా అటువంటి కేర్ తీసుకోవడం అన్నది మోదీ గారికి నిజంగా అందరి తరఫున థ్యాంక్స్ చెప్పాలి, చేతులు జోడించి నమస్కారాలు తెలియజేయాలి. ఇట్స్ ఎ నైస్ గెస్చర్. అంటే ఒక ప్రాణానికి ఎంత విలువ ఇస్తారు మోదీ గారు అన్నది మనకు చక్కగా తెలుస్తుంది ఆ సంఘటన ద్వారా. అందుకే వారు ప్రధానమంత్రి అయ్యారు. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్నాడు, సరే పవన్ కళ్యాణ్ చూశాడా లేదా అంటే దాని విషయం పక్కన పెడదాం. మేబీ పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు అనుకోవచ్చు, మోదీ గారికి వచ్చిన ఐడియా పవన్ కళ్యాణ్కి ఎందుకు రావాలి అన్నా కానీ ఓకే. నేను కంపేర్ చేసేది సభ గురించి కాదు. కొన్ని నెలల క్రితం ఇప్పటంలో రోడ్ ఎక్స్టెన్షన్స్ లో భాగంగా ప్రహరీ గోడలు కూల్చేశారు ప్రభుత్వం వారు. ఎందుకంటే అక్కడ రోడ్ వైడనింగ్ చేస్తున్నారు. గవర్నమెంట్ స్థలంలోకి ఎవరైతే అంటే ఈ ప్రహరీ గోడల్ని గవర్నమెంట్ స్థలంలోకి ఎవరైతే కట్టారో ఆ గోడలన్నింటినీ కూల్చారు. మామూలుగా చాలా చోట్ల ఏం చేస్తారంటే ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు, మాకు కొంచెం ల్యాండ్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ఎవరైనా కానీ, అది జనరల్గా చేసేది. సో గవర్నమెంట్ ముందే 2-3 సార్లు నోటీస్ ఇచ్చి కూల్చడం జరిగింది. కానీ అన్యాయంగా అక్రమంగా కూల్చారని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఇప్పటం వస్తూ ఏం చేశాడో మీ అందరికి గుర్తుందా? అక్కడ ఫోటో పెడతాను చూడండి. కారు పైన కూర్చొని కవాతు చేశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కారు పైన కూర్చుంటే నాకేం ఇబ్బంది లేదు, ఏదన్నా అయితే పవన్ కళ్యాణ్కి అవుతుంది. కానీ ఆ చుట్టుపక్కల జనాలు చూడండి, వెనక పక్క ఒక కారు పైన మనుషులు, ఆ కారు చుట్టుపక్కల పవన్ కళ్యాణ్ కూర్చున్న చుట్టుపక్కల కూడా మనుషులంతా ఇట్లా వేలాడుతూ వాళ్ళు వెళ్తున్నారు. ఎంత డేంజర్ అండి. అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, సినిమా యాక్టర్ కాబట్టి చాలా మంది పవన్ కళ్యాణ్ని అనుకరించాలని చూస్తారు, చాలా మంది చేస్తూ కూడా ఉంటారు. మనం చూస్తాం టిక్ టాక్ లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కానీ షార్ట్స్ లో కానీ ఆయనలాగా వేషధారణ చేసుకుని ఆయనలాగా డాన్సులు చేస్తూ వాళ్ళే పవన్ కళ్యాణ్ని ఊహించుకుంటూ వాళ్ళు ఆనందం పొందుతూ ఉంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ కాబట్టి. అటువంటి పవన్ కళ్యాణ్ ఆవేశాలు ఉండొచ్చు, లేకపోతే ఆగ్రహానికి గురి కావచ్చు, అవన్నీ ఒక ఎత్తు, అది చూపించాల్సిన టైంలో చూపిస్తే బాగుంటుంది. కానీ అసలు అలా కారు పైన కూర్చొని ఒక 70-80 కిలోమీటర్ల వేగంతో కారు వెళ్తుంటే కారు పైన అలా కూర్చోవడం చాలా చాలా డేంజరస్, ప్రాణానికే ప్రమాదం. ఆయన కూర్చున్నాడు, చుట్టుపక్కల ఒక 10 మంది ఆ కారును పట్టుకొని వేలాడుతున్నారు, వెనక పక్క కార్ల పైన కూర్చున్నారు. ఎంత డేంజర్ అండి. ఆ రోజు ఏమీ జరగకపోయినా మా హీరో కారు పైన కూర్చొని ఇట్లా ఊరేగాడు కదా, నేను కూడా చేస్తాను, ఒక 16-17 ఏళ్ల పిల్లగాడు కారు పైన కూర్చొని అట్లా చేస్తే ప్రమాదానికి గురయ్యే ఛాన్స్ లేదా? ఒకసారి ఆలోచన చేయాల. అంటే పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు మనం ఏదైనా చెబితే మనల్ని ఎవరైనా అనుకరిస్తే వారికి ఇబ్బంది కదా, ఒకవేళ అటువంటి ఇబ్బంది వస్తుంటే నేను చెయ్యను, ఎంత ఆవేశం వచ్చినా కంట్రోల్ చేసుకుంటా అనే కెపాసిటీలో ఉన్నవాడే నాయకుడు అవుతాడు, వాడే లీడర్ అవుతాడు. పవన్ కళ్యాణ్లో ఊగడం, ఊపడం, రుద్దడం, వంగడం, లేయడం, ఇట్లాంటి హంగామాలు చేయడం తప్పితే, చెప్పాను కదా నిన్న, పితృదేవతల ముక్తి కోసం పరితపిస్తూని మొదలుపెట్టాడు. అది ఏందో నాకు ఇంతవరకు అర్థం కావడంలే. ఆ డైలాగులు ఎందుకు, ఈ స్టంట్లు ఎందుకు, ఇట్లా కారు పైన కూర్చొని ఊరేగడాలు ఎందుకు? అది మాత్రం నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. అండ్ ఆల్సో వారాహి వ్యాన్ వస్తుంది, వ్యాన్కి అటుపక్క ఇటుపక్క 4 సిక్కులు ఇట్లా పట్టుకొని వేలాడుతూ ఉంటారు, అది వెళ్తూ ఉంటుంది. అసలు అవసరమే ఉంది? ఇప్పుడు డోర్లు క్లోజ్ చేసిన తర్వాత వారాహి వ్యాన్ పైకి ఎవరు వస్తారు? పోనీ ఎవరైనా వస్తారని నీకు డౌట్ ఉంటే అటుపక్క ఇటుపక్క బైకుల్లోనో లేకపోతే కార్లలోనో మనుషులను పెట్టుకొని వెళ్తా ఉండు. ఎవరు వస్తారు నీ వ్యాన్లోకి? నీ వ్యాన్ లాక్ వేసుకుంటే ఎవరు నీ దగ్గరికి వస్తారు? పోనీ వచ్చినా ఒక 4 అటుపక్క ఇటుపక్క సెక్యూరిటీ వాళ్ళు ఆపేస్తారా? దానికి మళ్ళీ ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తాడు. అటుపక్క ఇటుపక్క సిక్కులు వాళ్ళు సెక్యూరిటీగా ఉంటే అది చాలా డేంజర్, వాళ్ళ సేఫ్టీకి చాలా డేంజర్.
అసలు చేయకూడదు. ఎందుకు పవన్ కళ్యాణ్ ఇట్లా స్టంట్స్ చేస్తారో మనకు తెలియదు, కానీ నరేంద్ర మోడీ గారు మాత్రం ఎవరి ప్రాణమైనా ఒకటే అని చెప్పేసి ఆ పోల్ పైన ఉన్న వాళ్ళని దిగమన్నారు చూడండి. అది నిజంగా అభినందనీయం. పవన్ కళ్యాణ్ చేసే పనులు అసలు అవి దురదృష్టకరం. అటువంటి పనులు ఎవరు చేయకూడదు. మళ్ళీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ ఏదో స్టంట్ చేశాడని చెప్పేసి యూత్ పిల్లగాళ్ళు మీరు అటువంటి పనులు చేయకండి. అవి మంచి పనులు కాదు. అసలు అటువంటి వాటికి రాజకీయాల్లో చోటు లేదు. జాగ్రత్తగా ఉండండి.